మాజీ మంత్రి కేటీఆర్ కు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆయన కాన్వాయ్ ను రోడ్డు మీద తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విలుడుతున్నారు, ఇంకా అహంకారంతో మాడుతున్నారు. మొన్న కేసీఆర్ కొడుకు చూస్తే బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ వాళ్ళు పడతారు, మీరు వాళ్ళు కూడా పడతారు. ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కాన్వాయ్ రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం. బిడ్డ తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులు ఏంది, నీ కుటుంబ ఆస్తిపాస్తులు ఏంది? 3 తల షర్ట్ వేసుకున్నావు నువ్వు, నీ కుటుంబం అంతా 3 తల షర్టు కింద రబ్బర్ చెప్పులు వేసుకుంటారు. మీరు ఫోటో చూపడతా ఇవాళ మీ 1000 కోట్ల ఆస్తులు ఎక్కడ చేసినాయి? నువ్వు కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తిన్నది తెలంగాణ ఉద్యమంలో? ఎన్ని కేసులున్నా మీ మీద, ఎన్నిసార్లు జైలుకు పోయారు మీరు, మీ కుటుంబం? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ కుటుంబము 1000 కోట్లు సంపాదించారు. ఇవాళ దుబాయ్ లో, మస్కట్ లో, అమెరికాలో మొత్తం పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు. తన కుమారుడితో కేటీఆర్ పోటీ పడుతున్నారని అన్నారు బండి సంజయ్. ఆయన స్థాయి కూడా అదే అన్నారు. తన కుమారుడు ఒక్క చొక్కా వేసుకుంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ కుటుంబ ఆస్తులెన్ని, ఇప్పుడెన్ని ఉన్నాయో లెక్కలు తీద్దామని అన్నారు. కేసీఆర్ కుటుంబంతో సహా దేవుడిపై ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. నా కొడుకన్నా ఒక కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే ఈ లుచ్చాగాళ్ళు, ఈ ఫాల్తీగాళ్ళు సోషల్ మీడియా పెట్టి ట్రోల్ చేసినా. కేసీఆర్ కొడుకు ఎవరితో కొట్లాడుతాడో తెలుసా మీకు? కేసీఆర్ కొడుకు మా కొడుకుతో కొట్లాడతాడు. కేసీఆర్ కొడుకు నా కొడుకుతో కొట్లాడతాడన్న. మన స్థాయి గది, అనే స్థాయి. కేసీఆర్ కొడుకు స్థాయి గది. అంటే మా పిల్లలు బట్టలు వేసుకోవద్దన్న, బిచ్చపులొక్క తిరగాలన్న మేము. మా పిల్లలు ఒక్క కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ 1000 కోట్లు సంపాదించిన ప్రచారం చేస్తాను ఈ ఫాల్తీగాళ్ళు సోషల్ మీడియాలో. నేను కొనక్క మొన్న ఇల్లు కొనుక్కున్నా. నేను సవాల్ చేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ కొడుకును, నువ్వు, నీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, పిల్లలందరూ రండి, ఏ గుడో పోదాం, నేను మా కుటుంబంతో సహా వస్తానని ప్రమాణం చేద్దాం.